హలో, ఐఎమ్ డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ, హైదరాబాద్. చలికాలం వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా అలర్జీ ఆస్మాతో బాధపడే వాళ్ళు ఎవరికైనా సరే, ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే తల్లిదండ్రులకి, తర్వాత పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చలికాలం వస్తుందంటే భయం వేస్తుంది. మళ్ళీ ఎక్కడ ఆయాసం వస్తుందో, ఎక్కడ ఊపిరి ఆగిపోతుందో అన్నంత బాధ ఈ చలికాలంలో అలర్జీ ఆస్మా పేషెంట్లు గమనిస్తూ ఉంటారు. చలికాలం అనగానే చాలామందికి ఇప్పుడు మన ఇండియాలో మనం చూస్తూ ఉన్నాం, దట్టమైనటువంటి ఫాగు, స్మోకు, దాని తర్వాత విపరీతమైనటువంటి చలి, టెంపరేచర్స్ పడిపోవటం, వీటన్నిటి వల్ల ఊపిరితిత్తుల వాయు నాళాలు అనేవి మూసుకుపోవటం అనేది జరుగుతుంది. తర్వాత ఒకవైపు కోల్డ్ అంటే టెంపరేచర్ తక్కువ ఉండటం ఒకటి, డ్రై ఎయిర్ ఉంటుంది, వింటర్లో డ్రై ఎయిర్ ఉంటుంది. సో దానివల్ల ఈ యొక్క ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఈ మ్యూకస్ కూడా డ్రై అయిపోతుంది, కాబట్టి థిక్ అయిపోతుంది. సో గాలి పోవటం రావటం కష్టమైంది. అంటే ఎంత దగ్గినా ఆ తెమడ అనేది ఊడి రాదు, అది స్టిక్కీగా తయారవుతుంది. సో ఎందుకు? డ్రై ఎయిర్ వల్ల. ఇది వింటర్లో ఉండేటటువంటి మెయిన్ ప్రాబ్లం. అందువల్ల ఏమైందంటే చలికాలం వస్తుందంటే ముఖ్యంగా ఏజ్ మళ్ళిన వాళ్ళకి నరకంగా అనిపిస్తుంది. ఎంత దగ్గినా కూడా తెమడ అత్తకుపోయే గోడలకు అదేదో పీకితే కూడా రానట్టుగా తయారైపోయి దగ్గంగా ఇంతంత వస్తుంది. అది వచ్చినా కొంచెం రిలీఫ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మొదలుకు వస్తుంది. ఇట్లా నరకం చూస్తుంటారు. సో ఈ యొక్క ఫాగ్ వల్ల, ఈ యొక్క డస్ట్ వల్ల, ఈ యొక్క అంటే విష వాయువులు ఉంటాయి కొన్ని, అంటే ఆక్సైడ్స్ అంటాం, నైట్రిక్ ఆక్సైడు, తర్వాత సల్ఫర్ డయాక్సైడు, తర్వాత కార్బన్ మోనాక్సైడు. సో ఇలాంటి ఏదైతే ఓజోను, ఇవన్నీ కూడా ఒక టాక్సిక్ బ్లాంకెట్ లాగా తయారైపోయి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. హైట్ తక్కువ ఉంటారు కాబట్టి ఆ గాలిలో తిరిగేటప్పుడు, ముఖ్యంగా మార్నింగ్లో తిరిగేటప్పుడు వాళ్ళకు ముక్కు దిబ్బడేసిపోవటం, ఊపిరాడకుండా పిల్లికోతలు రావటం, ఛాతీ పట్టినేసి ఉండడం, నైట్ కూడా దగ్గి వాంతి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది.